గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో ఈ సంవత్సరం ఫస్ట్ టైం పెట్టిన మామిడి పళ్ళు అనమాట ఇవి. అంటే దేవుడి దగ్గర పెట్టాము తీసుకొచ్చిన తర్వాత. ఈరోజు మనం రాత్రి వర్షం వచ్చింది, బీభత్సాలన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉందో చూసొద్దాం. పైకి వెళ్ళి మన తోట అదంతా ఒకసారి వెళ్దామా? ఒకసారి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. ఫుల్ ఎండ, అమ్మా ఎంత ఎండ చూడండి. రాత్రి అయితే ఫుల్ వర్షం కదా. పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎట్లుందో. చూసారా? 8ంటికి ఎంత అయిందో టైం చూద్దాం. 8:30 మార్నింగ్. బాగుంది కదా. అమ్మయ్య వెళ్ళిపోదాం పదండి. చక్కగా ఉన్నారు దేవుడు ఈరోజు. పైకి వెళ్తే మనకు విషయాలన్నీ తెలుస్తాయి, ఏం జరుగుతున్నాయేమో. వావ్, రాత్రి అంతా బీభత్సం. అబ్బా ఇక్కడంతా అసలు నేను మా పాప ఇద్దరం ఏం ఆడుకున్నాము. భలే ఉందండి మొత్తానికి. ఆహా, ఇగో బట్టలన్నీ తడిసిపోయినాయి రాత్రి. ఇప్పుడే వచ్చాం మళ్ళీ తర్వాత. ఏం ఎండబెట్టారు ఈరోజు అమ్మమ్మ వాళ్ళు. వావ్, ఇంకా పూలు కూడా ఇచ్చుకోలేదు చూసారా. ఇగో ఇంకా ఎండ. మరి ఇదిగో ఈరోజు 3 వచ్చాయి. ఇవి పొనగంటి పువ్వులు. బాగుంది కదా చక్కగా. అమ్మయ్య, రాత్రి వచ్చి మొత్తం బలం నీళ్ళు పోసి వెళ్ళిన తర్వాత గంట అరగంటలోపే మొత్తం ఫుల్ వర్షం. హ్యాపీ. చూసారు కదా, అదనమాట. పర్లేదు. నేను ఆగిపోతే కోయిలు కూడా ఆగిపోయింది. ఎండిపోతున్నాయి బట్టలు. ఇదిగో మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు ఎండబెట్టారు పచ్చడికి అనుకుంటా. కనిపిస్తున్నాయి మీకు? అది ఈరోజు వాళ్ళు భలే పెడతారు. అమ్మమ్మ చక్కగా పెడతారు. కూ రాత్రి ఈ కొమ్మలతో అయితే ఏం ఆడుకున్నామో బాబోయ్, అసలు మామూలుగా లేదు. హ్యాపీగా ఉందన్నమాట. ఆడి 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 అలసి నిద్రపోయి లేచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు కదా. పైన బిల్డింగ్ భలే ఉందండి మొత్తానికి. బాగుంది. ఇదిగో నేను కూడా కొబ్బరి చిప్పలు తెచ్చా ఎండబెట్టడానికమ్మా. మా పాప ఇంకా నిద్ర లేవాల, పడుకొని అని లేపకుండా వచ్చేసాను. నిన్న కాయ కష్టం అంటారు, ఇదే అనుకుంటా. చూడండి ఎలా బొబ్బలు వచ్చాయి చేతికి. చాకుతో కట్ చేసి ఇదిగో కనిపిస్తుందా మీకు? ఇదిగో అమ్మ. మా పాప అంటుంది, ఎందుకు పెట్టుకుంటావు అమ్మ ఇట్లాంటివన్నీ? నేను పాపం బాధపడుతున్నాను చూపిస్తే. అందుకే పిల్లలు చూపించకూడదు ఇట్లాంటివి. మనం ఎంతైనా బాధపడవచ్చు కానీ పిల్లలు పాపం బాధపడతారు. నిన్నే బాగా ఎండిపోయినాయి, కానీ కొంచెం సేపు ఎండబెట్టి మిక్సీ పట్టేస్తే ఇంకా బాగుంటాయి ఇవి. మిరపకాయ నారు భలే పెరుగుతుంది కదా హ్యాపీగా. బాగుంది. తీసి కొంచెం పెద్దగా అయిన తర్వాత వేరే వాటిల్లో నాటవచ్చు. మిరపకాయ నారు, ఇదిగో చెర్రీ టమాటాల నారు కొంచెం వేరే దాంట్లో పెట్టాను. ఇంకా 2 వస్తున్నాయి ఉన్నానండి. మొన్న వేరే దాంట్లో పెడితే చనిపోయింది, ఒకటి బతికింది. కానీ సరే, ఇంకా ఏంటి, రాత్రి వర్షం వీడియో కొంచెం ఉంది, పెడతాను చూడండి. షార్ట్ల కింద పెట్టా. సంతోషం మామూలుగా లేదు అసలు. మనం అరిస్తే అరిసిద్ది, లేకపోతే మానేసిద్ది. మనం అరిసినప్పుడు కాదు, మనం అరిస్తే ఎక్కువ అరుస్తుంది అది. పచ్చిమిరపకాయలు. ఇక్కడ దోసకాయ చెట్టా? అదేంటో పువ్వులు కూడా వచ్చింది. ఇదిగో ఇక్కడ ఇదిగో చూసారా దోసకాయ పువ్వులా? అవి పచ్చగా ఉన్నాయి. మరి దోసకాయ పువ్వులు అనుకుంటున్నాను నేను. దోసకాయ మొక్క అనుకుంటున్నా. వచ్చేసావా? తాగమ్మా తాగు. వెళ్తే కూడా పోసేస్తా. తాగు ఫస్ట్ తాగు, తర్వాత టిఫిన్ చేద్దు. టిఫిన్ చేసి నీళ్ళు తాగుతుంది. టిఫిన్ అంటే ఎల్లో కలర్ పువ్వులు అనమాట. కొంచెం తింటుంది ఫస్ట్, తర్వాత నీళ్ళు తాగుతుంది అనమాట. అలా తాగుతాయి. అక్కడక్కడ పెట్టాలి. వాటికి ఇష్టమైన ప్లేస్లోనే పెట్టాలి. మళ్ళీ ఏ ఫుడ్ పెట్టినా తింటాయి, కానీ వాటికి ఇష్టం వచ్చినప్పుడే తింటాయి అన్నమాట. అది సంగతి. అలాగే వెళ్ళు.
జాబిలి విన్నావా. తెల్లపావురం బాగుంది కదా ఎగురుతూ పైన. ఇది ఇక్కడ మన బిల్డింగ్ మీద తిరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది మన. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? వచ్చేయి. ఇది పెరుగు డబ్బా. ఇది పెట్టాను జగ్గులాగా, ఎందుకంటే ఈ జగ్గులన్నీ పగిలిపోతున్నాయి ఎండకి. ఇదైతే బాగుంది ప్లాస్టిక్ గట్టిగా. మొన్న పెరుగు తెచ్చాం కదా, అయిపోయింది. చక్కగా ఇది పెట్టేసా, కాడ తీసి మూత తీసి పక్కన పెట్టేసి ఇది పెట్టేసా. బాగుంది కదా. అదనమాట సంగతి. ఎందుకు చూపించానంటే మీరు కూడా వాడుకుంటారేమో. పెరుగు డబ్బా పడేయకుండా ఇదిగో తీసేసి చక్కగా పెట్టేసా. బాగుంది, గట్టిగా బాగుంది. వాటికి ఫుడ్ కూడా ఉందో చూడాలి, 2 రోజులు అయింది పాపం వేసి. అది సంగతి. బాగున్నాయి కదా చక్కగా. బాగానే పడ్డది వర్షం తెలియకుండా. పర్వాలేదులే, కోసేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ ఎండ వస్తే ఎండిపోతాయి, దేవుడి కన్నా పనికి వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఒక బాక్స్లో వేసి, అప్పుడు దేవుడి పనికి వస్తాయి. అదనమాట సంగతి. ఇదిగో పూలన్నీ విచ్చుకోవాలి, కొంచెం సేపు ఆగి వస్తే విచ్చుకుంటాయి. అమ్మో, సూర్యదేవుడికి దండం పెట్టుకోవాలమ్మా, మనం అస్సలు మర్చిపోకూడదు ఇవాళ. అప్పుడే వచ్చేసావా? డ్యూటీలకు వెళ్తుంటారు దయాన్నే పాపం. జనాలు ఫుల్ ఉంటారు ఇప్పుడైతే. సాయంత్రం మళ్ళీ బాగుంది కదా, రెడ్ గ్రీన్ బ్లూ ట్రైన్తో. సూపర్ కాంబినేషన్ కలర్. మళ్ళీ వచ్చిందంట వెంటనే ఇటువైపు. సేమ్ కలర్ ఉంది కదా మళ్ళీ ఇటు రిటర్న్ కూడా. తెల్లపామర ఎగురుతుంది మధ్యలో, చూసారా? రెడ్ కలర్ పువ్వుల దగ్గర ఆగింది, కనిపిస్తుందా మీకు? అదిగో, బాగుంది కదా. ఇదిగోండి సూర్యభగవానుడు. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. ప్రకృతితో సేద తీరండి, బాగుంటుంది. ప్రకృతితో పంచుకున్నప్పుడు మన నేనేం చెప్పాలనుకున్నానంటే, ప్రకృతితో పంచుకోండి. మీకు సంతోషమైనా బాధ అయినా ఏదైనా. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా సాక్షాత్తు ఆ తల్లి, అదే దేవత, ప్రకృతి మాత. ప్రకృతి అంటే ఎవరో కదండి, దేవతేనమాట, వనదేవత. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మన సొంత తల్లితో ఎలా ఉంటామో అలా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన ప్రపంచంలో అంటే మన భూమి మీద జడ్జిమెంటు, కోర్టులు ఇవ్వలేని జడ్జిమెంట్ ఉంటుంది కదా, అది కూడా ప్రకృతి తల్లి ఇస్తుందన్నమాట. అంటే కాలం, పంచభూతాలు, ఇవన్నీ ఖచ్చితంగా తీర్పు ఎలా ఉంటుందంటే, అస్సలు ఇంకా ఊహించని తీర్పు. దిమ్మ తిరిగిపోవాలి ఒక్కొక్కళ్ళకి. ఎలా మనం ఉంటే అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్లే, మనం ఎలా ఉంటే మనకు అలాంటి తీర్పు వస్తుంది. అంటే మనం మంచిగా ఉంటే మంచిగా వస్తుంది కాలం ఇచ్చే తీర్పు, మనం చెడ్డగుంటే చెడ్డగా వస్తుంది, అంతే సింపుల్. మనం వేరే ఈ లాజిక్ ఏం ఎత్తుకో అక్కర్లేదు. మనం చెడు చేసి మనకు మంచి కావాలంటే మాత్రం ఎప్పటికీ రాదు. మనం మంచి చేసి చెడు దేవుడు కూడా ఇవ్వడు అలా. కానీ మనం ఎప్పుడైనా మంచి కోరుకోవాలి, మంచిగా ఉండాలని అనుకోవాలి. అందరు బాగుండాలని మరోసారి మంచి మనసుతో కోరుకుంటూ, నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఏం చెప్పాలనుకున్నానంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ కింద వస్తుందన్నమాట. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, కొంచెం ఎంకరేజ్ చేశారంటే మనం ముందుకు వెళ్ళిపోతాం. కొంచెం ఒక 400 అయినాయి అంటే మౌంటేషన్ అయిపోతుంది అనమాట. హ్యాపీ నాకు. రాత్రి వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్న బిట్లు తీసాను, అవి కూడా యాడ్ చేస్తాను, చూసేయండి హ్యాపీగా మీరు కూడా. ఉండి వర్షం అయితే ఫుల్ పడుతుంది హైదరాబాద్లో. ఇప్పుడుదా బాగానే ఉందండి. బయటకు వెళ్దాం బయలుదేరిన తర్వాత ఇదిగో ఫుల్గా వర్షం బీభత్సంగా పడుతుంది అనమాట. కనిపిస్తుందా మీకు? అది సంగతి. అమ్మో, ఎంత పెద్ద వర్షమో బాబోయ్. ఇదిగో ఇంకా నయం, కొంచెం ముందెళ్తే చూసారా ఫుల్గా, మామూలుగా లేదు. ఇంకా మన గార్డెన్ ఎలా ఉందో చూసుకోవాలి కదా, పైకి వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం వర్షం చూసారా ఫుల్గా, పైకి వద్దామని స్టార్ట్ అయ్యాము. బట్టలు మొత్తం తడిసిపోయాయి, ఇందాకే వేసి వెళ్ళాము. పర్లేదులేండి, ఇంకేం చేస్తాం కదా, ఇంకంతే కదా, ఏముంది అక్కడ. ఇదిగో 2 పూలు ఉన్నాయి, కోసేనా? వస్తాయా? తెంపేసి. ఫుల్ వర్షం బాబోయ్, మామూలుగా లేదు. అవును, ఇప్పుడు దా కష్టపడి అసలు బట్టల పైన
అరగంట అయిందిలే వెళ్ళి. ఇదిగో విరజాజులు. వావ్ వావ్, ఏ భలే ఉంది, బాగుంది కదా చక్కగా. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇదిగో చూసావు కదా, అది సంగతి. ఎంత బాగుందో చూడండి అసలు. ఆట ఆడుకుంటుంది మీ జయలక్ష్మి వర్షంలో. సంతోషం సంతోషం. వర్షంలో కొంచెం ఇప్పుడు తగ్గింది, మళ్ళీ ఏమన్నా వస్తుందేమో తెలియదు కానీ రోజు తడిపిస్తుంది అనుకున్నాను కానీ ఈ రోజు వచ్చేసిందండి. నిజంగానే పడ్డది, నిజంగానే వచ్చింది. మొత్తం ఇదిగో చెట్లకి నీళ్లు పోసి బట్టలు ఆరేసి అన్ని చేసుకొని కిందకెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యాం బయటికి వెళ్దామని. వచ్చాం అట్లా అంతే, తాళం వేద్దాం తీసుకున్న లోపు ఇంకా ఉరుములు మెరుపులు, పెద్ద వర్షం. ఇప్పుడు తగ్గింది కొంచెం, ఇందాకైతే అసలు కళ్ళు కనిపించుకున్నా. అంటే వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. అమ్మో వెళ్ళిపోదాం, భయం వేస్తుంది నాకు. వర్షానికి భయం కొంచెం పెద్దగా వస్తే మాత్రం. ఓకేనా? ఫుల్ వర్షంలో చూసారా ఏంటి, జాజి పూలు. జాజి మల్లి తోటలోనా ఊసులాడే గోరు వంక. బామ్మో పాట పాడుతామో కానీ ఉరుముల మెరుపులు వస్తున్నాయి, భయం వేస్తుంది బాబోయ్. అదనమాట సంగతి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. వర్షం బాగుంది కదా, సూపర్గా ఉంది. అబ్బా మీ జయలక్ష్మి తెచ్చిపోతుంది, నాకు ఆనందం అండి. వర్షంలో ఇష్టం అనమాట. ట్రైన్ కూడా వచ్చింది చూసారా. ఆనందం చూడండి వర్షంలో కూడా. మంచిగా తోటలేదుగో ఇక్కడ కదిలిస్తాను చూడండి. ఫుల్ వర్షం పడింది, ఫుల్ పడుతుంది ఆల్రెడీ. చినుకులు అనమాట, చెట్టు మీద ఉంటాయి కదా. బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది కదా. బాగుంది బాగుంది బాగుంది. గుడ్ నైట్ అండి అందరికి. బాయ్, గుడ్ నైట్. నేను మీ జయలక్ష్మి. వర్షం అయితే ఫుల్గా హైదరాబాద్ లో ఇప్పుడే చూసారా. ఇదిగోండి, ఇదే వర్షం అంతా ఫుల్గా వచ్చేసింది అనమాట. నువ్వు కూడా చెప్పు నాన్న. అందరికీ గుడ్ నైట్ అండి. బీ కేర్ఫుల్. ఉన్ని వర్షాలు కూడా పడుతున్నాయి, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోండి బట్టలు కూడా అన్ని తడిచిపోతూ ఉన్నాయి అనమాట. మెరుపులతో భారీ వర్షం సడన్ గా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా వస్తుంది. మళ్ళీ ఆగింది, మళ్ళీ ఇప్పుడు బాగా పడుతుంది, మళ్ళీ స్టార్ట్ అయింది. వెళ్ళాము మనం, ఈ కోర్స్ వేసుకుని వెళ్ళిపోదాము. నేను మీ జయలక్ష్మి. బాగున్నారు కదా అందరూ? ఇదిగో ఇట్లా అమ్మో మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెద్దగా. బాయ్ బాయ్ బాయ్. ఉరుములు మెరుపులు. అయినా చందమామ కనిపిస్తుంది. చందమామ కనిపిస్తుంది అంట. బాయ్ 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 బాయ్. ఇదిగో బాయ్. అవి కూడా చెప్తున్నాయా? వెళ్ళా నానా, ఇంకెళ్ళిపోదాం పైకి, బయటికి, కిందకి కిందకి. అయ్యో బయటకి అంటున్నా, నాకు అదే ఉంది మైండ్లో. ఇంక అందుకని మన పక్క బిల్డింగ్లో చిన్న బాబు ఉన్నాడు. మేము పైకి వచ్చినప్పుడల్లా భలే ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు వర్షంలో. వీడియో తీస్తుంటే అమ్మమ్మ అని పిలుస్తున్నాడు. పెద్ద పెద్దగా సౌండ్లు. బాబోయ్ వెళ్ళిపోదాం ఇంకెందుకు. మా అమ్మాయి అయితే పరిగెత్తింది ఇంట్లోకి, భయం వేసి. పెద్ద సౌండ్లు వచ్చినాయి ఇప్పటి వరకు, అందుకని. బాబోయ్ వామ్మో. ఇదిగోండి చూసారా, బాగుంటుంది కదా ఇట్లా. రోజు మేము పైన కూర్చునే వాళ్ళం, కానీ ఈరోజు అయితే అంతే. ఈరోజు మన వంటలు మామిడికాయ పప్పు, కాకరకాయ ఫ్రై. ఇదిగో రైస్ అయితే అయిపోయింది. అబ్బా కాలుతుంది, వేడివేడిగా ఉందన్నమాట. కాకరకాయ ఫ్రై కూడా చూసేద్దాం ఇప్పుడు. కొంచెం అంటే వేయించాము, షార్ట్ పెడతాను అది నేను. ఇప్పుడైతే ఎక్కడుంది నాన్న, అది తీసుకురావా? అది నన్ను పిలిస్తే నేను ఇక్కడ టిష్యూ పేపర్ వేసి చూపించేదాన్ని కదా. ఓకే, నా తెలియదు, ఇప్పుడే వచ్చాను నేను. ఇదిగోండి కాకరకాయ ఫ్రై. ఇదిగోండి నేను నా వీడియోలో చూపించాను కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి కాకరకాయ ఫ్రై చూసారా. కాయలు కాయలు ఫ్రై చేస్తారనమాట. గుత్తి గుత్తి భలే ఉంటుంది. అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు. తింటుంటే చూస్తుంటే నోరు ఊరుతుందా మీకు ఈ టేస్ట్? మాట్లాడుతున్నాను కదా, గొడవ చేస్తున్నావు. నాకన్నా ఎక్కువ గొడవ చేస్తున్నావు నువ్వు. సైలెంట్. అట్లుండు. అది నేను నన్ను చెప్పనియచ్చు కదా. ఇదండి కాకరకాయ ఫ్రై. నేను చిన్న షార్ట్ అవుట్ తీసాను, 3 minutesది. పెట్టేస్తాను చూడండి. ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. స్టాక్ కూడా ఉంటుంది కదా మమ్మీ, 1 week. యా స్టాక్ ఉంటుంది. కొంచెం కారం వేసుకొని ఒక్క కాయ వేసుకొని తింటే ఉంటుంది. ఇంకెందుకులే మనోడి కిందగా నేను తినేస్తాను, నాకు ఆకలి వస్తుంది చూస్తుంటేనే. ఎందుకంటే ఇది
అమ్మ ఆవకాయ అస్సలు బోరు కొట్టదు కదండి మనకి. అలాగే మాకు ఈ కాకరకాయ అసలే బోరు కొట్టదు, జీవితాంతం తింటూ ఉంటాం, బాగుంటుంది. పారపర్యంగా వస్తున్న కూర అనుకోవచ్చు. మా పెద్దవాళ్ళు నేర్పించారు, నేను మా పిల్లలకు కూడా నేర్పించేశాను. స్టవ్ ఆపేసాయి. ఇంకెందుకు నేను కాకరకాయ వేసుకుందంటే పప్పు అయిందా కూడా ఉండను. మామిడికాయ పప్పు అంటే ఈరోజు అది తాలింపు ఉండను. నేను తాలింపు వేసినా కూడా ఉండను ఈరోజు. అందుకే నాకు పాకలు వస్తుంది కాకరకాయ చూస్తే. నేను చిన్నపిల్లలప్పటి నుంచి ఒక్కొక్కళ్ళు కాకరకాయ కోసం కావాలని ఎక్కువగా అందరికీ కావాలని అట్లా అనుకున్నాడు అనమాట. నిజం చెప్పాలంటే మా ఇంట్లో కూడా నాన్ వెజ్ కన్నా కాకరకాయ ఉంటది. నాన్ వెజ్ చేసినంత ఇష్టంగా తినారు కానీ కాకరకాయ తెస్తే మాత్రం అబ్బాయి రోజు కాకరకాయ అంటారు. అంత ఇష్టం పిచ్చి. ఇంకా కాకరకాయ అదే అంటారు చూడు. మా కాకరకాయలు ఏంటి బంద్. పప్పు కూడా అయిపోయింది. తాలింపు ఎప్పుడు వేస్తారమ్మా మీరు అమ్మాయి గారు? ఒక 10 minutes. ఓకే అమ్మాయి గారు తాలింపు ఈరోజు నథింగ్. ఓకే కాకరకాయ ఫ్రైతో ఈటింగ్. ఓకేనా? అవును కాకరకాయ ఫ్రైతో ఈటింగ్. అన్నం అయిపోయింది. నేను తాలింపు వీడియో తీయను ఇవాళ, తీను. ఇవి నిజంగా చెప్పాలంటే ఉత్తివి కూడా తినేయచ్చు తెలుసా. కాయలా నోట్లో పెట్టుకున్న చేదే ఉండదు, అస్సలు చేదు ఉండదండి, మీరు నమ్మరు. సరే అయితే ఇదేంటి కాకరకాయ అంటే మాకు ప్రాణం. పొద్దున్నే లేచి కాకరకాయ ఫ్రైతో అన్నం తింటాం మేము. సరేనా? ఉంటాను, తింటాను. బండి అయితే సర్వీసింగ్కి పంపించేసాం మనం హ్యాపీగా. ఏంటి నాన్న వెళ్ళిపోయారా? మా బంగారు తల్లి లేవగానే కిందకి పంపించాం టీ తాగుతుంటే. పాపం చిట్టి తల్లి అన్నీ తీసుకొచ్చేసింది బండిలో అన్నీ చక్కగా. ఎప్పుడు వస్తుందంట బండి? ఆఫ్టర్నూన్ 2 వస్తానే ఉంటుందంట. మన పని మనం చూసుకుందాం. బండి సర్వీసింగ్ నుంచి వచ్చేలోపు మనం ఇంట్లో పనులన్నీ చూసేసుకున్నాం అంటే హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇదిగో మా వారు వెళ్తున్నారు, బండి వచ్చేసిందట. వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చేసారు, చూస్తున్నారు కదా. మన రెండోసారి సర్వీసింగ్ కూడా అయిపోయి వచ్చేసింది. బండి ఉంటే లేడీస్కి చాలా మంచిదండి. నేనైతే మా పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి కాలేజీలు, జాబులు అన్నీ మొత్తం బండి మీదే 20 సంవత్సరాల నుంచి ఆ బండి అంత ఉపయోగపడింది అనమాట నాకు. ఎందుకు చెప్తున్నానంటే అన్ని ఆడవాళ్ళకి ఏంటంటే అన్ని రకాలుగా పనులు చేసుకోవచ్చు. మార్కెట్, షాపింగు, పిల్లల స్కూళ్ళు అలాంటివన్నీ నేను 20 సంవత్సరాల నుంచి ఆ బండితో చాలా రకాల పనులు అయితే మనకి తొందరగా అయిపోతాయి. ఎవరి గురించి వెయిట్ చేయకుండా హ్యాపీగా మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా మేము బయటికి వెళ్ళి పనులన్నీ చూసుకుని వచ్చేయాలి. మరి మేము కూడా అదండి. బాగున్నారు కదా అందరూ? ఓకే కదా? ఇంక ట్రైన్ వచ్చేస్తుంది. బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. బాయ్. సాయంత్రం కలుద్దాం. ట్రైన్ మళ్ళీ హ్యాపీగా రాత్రి భలే ఎంజాయ్ చేస్తాం. ట్రైన్ వెళ్ళిపోతూనే ఉన్నాయి, మేము మాత్రం వర్షంలో ఫుల్ హ్యాపీ. బాయ్, సీ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.